మంత్రి లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు రూరల్ పరిధిలోని బారాషాహి దర్గాలో నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి క్లస్టర్ ఇన్ఛార్జ్ పఠాన్ సాబీర్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేశారు. ఆయనకి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ పై అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోటంరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన పేదలకు అన్నదానం చేశారు. కోటంరెడ్డి మాట్లాడుతూ యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ లక్షలాది మంది ప్రజల కష్టాలను స్వయంగా చూశారన్నారు. ఎండనక వాననక ఆయన వేసిన ప్రతి అడుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడారు. లోకేష్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారని కొనియాడారు. तू रहीम है, तू करीम है, तू सत्तार है, तू गफ्फार है। या अल्लाह सारी कायनात का तू मालिक है। या अल्लाह तेरी मर्जी के खिलाफ कुछ अल्लाह या अल्लाह तू सबको चलाने वाला है, सबको बनाने वाला है, सबको बिगाड़ने वाला है। या अल्लाह ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్షకుడు, యువనేత శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బారాషాహి దర్గాలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి సాబీర్ ఖాన్ గారు మరియు అందరి క్లస్టర్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రత్యేక ప్రార్థనలు, బట్టల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలని శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి జన్మదినం ఒక పండుగ వాతావరణంలో అన్ని దగ్గరలో కూడా ఉదయం నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా యువగళం ద్వారా అటు సామాన్యులకి, ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలకు, యువతకు ఉద్యోగాలు ఇప్పించే విషయంలో కానీ, కార్యకర్తలను అన్ని విధాల వారికి సపరేట్గా ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసి వారికి రక్షకుడుగా, ఐటీ రంగంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ భారతదేశంలో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంచాలని ఆయన ఆలోచనలు. ఇప్పుడు కూడా ప్రజలతో ఉండాలా, ప్రజలతో మమేకంగా ఉండాలా, ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా ఇవ్వగలను చూశాను. నాతో పాటు కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రజల్లో ఉండాలని మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ మనకు ప్రజలు ఒక భరోసా, ఒక నమ్మకంతో 164 సీట్లు ఇచ్చారు. గర్వానికి పోకుండా, అహంకారానికి పోకుండా ప్రజలతో మెలగాల, ప్రజలు మన మీద మరింత బాధ్యత పెట్టారు. ప్రజల కష్టాలనే మన కష్టాలుగా మార్చుకుని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కింద కార్యకర్త దాకా ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాని అనుసారం అందరం కూడా పనిచేస్తున్నాం. అటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులో అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైర్యాలతో, సుఖ సంతోషాలతో ఆయన ఉండాలని అలానే ప్రార్థిస్తూ ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రార్థనలు చేశాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన, శాసనసభ్యుల గారి పక్షాన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పెద్దలు సమీర్ హుస్సేన్ గారు, మిగతా ఎంతోమంది ముస్లిం మత పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, విద్యాశాఖ, ఐటీ శాఖ, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్ తరాల నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దర్గా, కుల మతాలకు అతీతమైనటువంటి ప్రాంతం దర్గా, బారాషాహి దర్గా. ఏటా లక్షల్లో భక్తులు వచ్చి యొక్క ప్రాంతంలో ఏదో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా
ఇక్కడ పండుగ జరుపుకునే వాతావరణం ఉంది కాబట్టి ఇలాంటి పవిత్రమైన చోట్ల నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీల సహకారంతో ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు అన్నదాన కార్యక్రమం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ముఖ్య అతిథి ఇచ్చేయడం వల్ల ఆయన ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అయితే నారా లోకేష్ గారు ఈ యొక్క భారతదేశ రాజకీయాల్లో కీలకమైన పరిస్థితుల్లో ఉండాలా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి వారికి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. అలాగే మరి రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారు ఉన్నతమైన పరిస్థితుల్లో ఉండాలి కాబట్టి అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు కోటంరెడ్డి మా ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉండాలని, రూరల్ నియోజకవర్గ అభివృద్ధికు నారా లోకేష్ గారి ఆశీస్సులు ఉండాలని చెప్పి, అలాగే నారా లోకేష్ గారి యొక్క టీంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఉన్నతమైన స్థానం పొంది ఆయన కీలక బాధ్యతలు ఉండాలనే దిశగా మేము కోరుకుంటున్నాం. కాబట్టి మరొక్కసారి నారా లోకేష్ గారికి ప్రత్యేక ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, మనకందరికీ తెలుసు బారా షహీద్ దర్గా అంటే సర్వమత సమానత్వానికి, అదేవిధంగా అన్ని కులస్తులు అన్ని మతస్థులు దేవుడిచ్చిన బిడ్డలు అందరూ ఒకటనే నినాదంతో జరిగే ఈ బారా షహీద్ దర్గా అంటే మన నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్. అటువంటి బారా షహీద్ దర్గాకు అభివృద్ధి పదంలో నడుపుతూ బారా షహీద్లు మెచ్చిన బిడ్డల్లాగా ప్రపంచంలో, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సుపచరిత్రులైన మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మన సాబీర్ ఖాన్ ఏదైతే తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నారా లోకేష్ బాబు జన్మదినోత్సవానికి పురస్కరించుకొని బారా షహీద్ల దగ్గర దువా చేయడం జరిగింది. దువా అనంతరం ఇక్కడ దాదాపు ఒక 400-500 మందికి పేదలకు అన్నదానం కూడా చేయడం జరిగింది. మనం ఏం చెప్తున్నామంటే ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా పెడతారో, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారో, ఎవరైతే ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తారో అటువంటి వ్యక్తులకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అందరి సహకారాలు అందించాలా. ఈరోజు నారా లోకేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా అల్లా దగ్గర దువా చేసినాం. ఎందుకంటే నారా లోకేష్ బాబు లాంటి యువ నాయకుడు, ఒక ఆలోచన పరుడు, ఒక విజనరీ మన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా ఎవరైతే కష్టాన్ని, తన రక్తాన్ని చెమట చేసి కష్టాన్ని ఆస్వాదిస్తూ ఈ రూరల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి అన్న ఏదైతే వాళ్ళ అన్న శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరిలో మమేకమయ్యి నోట్లో నాలుకలాగా మెలుగుతున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 2029లో శాసనసభ్యులు కావాలని చెప్పి అల్లా దగ్గర మేము దువా చేయడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే మనం ఒక సున్నితమైన పవిత్రమైన హృదయంతో అల్లా దగ్గర దువా చేస్తే తప్పకుండా అల్లా సుబ్హానా తాలా మా దువాను ఆలకిస్తాడనే ఒక నమ్మకం, విశ్వాసం మాకుంది. కాబట్టి ఎవరైతే మన రాష్ట్రంలో సర్వమత సమానత్వం కోరుకుంటారో, ఎవరైతే యువతరానికి ముందుకు తీసుకుని వెళ్తున్నారో, ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని, నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తున్నారో, అదేవిధంగా 224 వర్కులు ఒకే రోజు, రేపు ఏదైతే మన శనివారం రోజు ఉదయం 8:34 27 కోట్ల రూపాయలతో 243 వర్కులు ఒకేసారి దానికి శంకుస్థాపన చేయడానికి శ్రీకారం చుట్టుకున్న మన గిరిధర్ రెడ్డికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని పనులు విజయవంతం అవ్వాలని అల్లా దగ్గర దువా చేశాము. కాబట్టి మీ అందరి ఆశీస్సులు నారా లోకేష్ బాబు గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి అందించాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న తండ్రికి తగ్గ తనయుడిగా, యువతకు ఆదర్శంగా, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, యువనేతగా రాణిస్తూ, కార్యకర్తలను, పార్టీ నాయకులను 2 కళ్లుగా ఆదరిస్తోన్న మా యువ కెరటం, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఐటీ మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మేకపాటి శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ చైర్మన్.